వాటికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. ఇక ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పలమనేరు, పుత్తూరు, మదనపల్లిలో నేడు ప్రజాగళం సభలు జరగనున్నాయి. సభలకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. టీడీపీ జెండాలతో పలమనేరు, పుత్తూరు, మదనపల్లె పసుపుమయమయ్యాయి. చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గత 2 రోజులుగా సొంత నియోజకవర్గంలో పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు. ఇక ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించబోతున్నారు. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు కావచ్చు, ఇటు రోడ్ షోలు సాగేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పలమనేరు కావచ్చు, ఇటు పుత్తూరు కావచ్చు, మదనపల్లిలో నేడు ప్రజాగళం సభలు కూడా జరగనున్నాయి. సభలకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. టీడీపీ జెండాలతో పలమనేరు కావచ్చు, పుత్తూరు, మదనపల్లి పూర్తిగా పసుపు మయంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గత 2 రోజులుగా సొంత నియోజకవర్గంలో పర్యటనల అనంతరం రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు బయలుదేరుతున్నారు. అట్లాగే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా పర్యటనలు, మరి ఏంటి ఇద్దరు నేతల పర్యటనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ పవన్. 2024 ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ విడుదల కావడంతో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటన ముగించుకుని ఈవేళ సరిగ్గా 11 గంటలకు పలమనేరు నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రజాగళం పేరుతో పూరించనున్నారు. 11 గంటలకు ఆయన పలమనేరులో చేరుకుని ఇక్కడ జౌలి వీధిలో ఏదైతే రోడ్ షో కార్యక్రమం కొనసాగుతుందో ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమాన్ని ముగించుకుని నగరి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పుత్తూరులో జరిగేటువంటి బహిరంగ సభకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమాన్ని అక్కడ ముగించుకుని ఆ తర్వాత అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి మదనపల్లిలో సాయంత్రము 5:30 గంటలకు అక్కడికి చేరుకుని అక్కడ రోడ్ షో కూడా పాల్గొనబోతున్నారు. అంటే ఈ విధంగా ఎన్నికల శంఖారావాన్ని ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు ఇవాళ నుండి మొదలు పెట్టబోతున్నారు. రాయలసీమ నుంచే ఆయన ఈ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. అందులో తన సొంత నియోజకవర్గం కుప్పానికి ఆనుకుని ఉన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి పలమనేరులో ఈవేళ సరిగ్గా 11 గంటలకు రోడ్ షో కార్యక్రమం ద్వారా ప్రజాగళాన్ని చేపట్టబోతున్నారు. ఎక్కడికెక్కడ కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు, అందరూ 3 పార్టీలు కూడా కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. మరి ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ విధానాలను ఈ 3 పార్టీలు కూడా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారనే అంశాలపైన ఇక్కడ పలమనేరులో జరిగేటువంటి ఈ రోడ్ షోకు సంబంధించినటువంటి అంశాలను మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ప్రజాగళం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మరి ఈ కార్యక్రమం ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, మీ యొక్క అంచనా ఎంత కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి?
గతంలో మనం చూసుకున్నామంటే అండి, ఇదే విధంగా ఇదే చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ గారు కుప్పం నుంచి యోగాలం స్టార్ట్ చేశారు. అది ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అంత గ్రాండ్ సక్సెస్. అదేవిధంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే చిత్తూరు పార్లమెంట్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రజాగలం ఏదైతే ఈ ప్రజలకి ఏ అన్యాయం జరిగింది, ఈ వైసీపీ పాలనలో ఏమేమి అన్యాయం జరిగింది, ఈ అక్రమాలు ఎంత దోచుకున్నారు ఏమనేది ప్రజలకి మొత్తం వివరించడానికి ప్రజాగలం అనేది మన పలమనేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారన్నమాట. ఇక్కడి నుంచి ఇదే మొదటి సభ ఇక్కడి నుంచి. అదేవిధంగా ఈ సభకి దాదాపు 25,000 మంది వచ్చేట్టుగా ఆల్రెడీ ఉన్నారనమాట మాకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే అనేస్తున్నాను నేను ఈ రోజు నుంచే. ఎందుకంటే అతను చేసినటువంటి అవినీతి ఎక్కడ చూసినా అవినీతి. ఇక్కడికి వచ్చేసి కొన్ని మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఒక కోల్డ్ స్టోరేజ్ వీకోటక్ కావచ్చు, ఇక్కడ ముస్లిమ్స్ కోసం ఒక షాదీ మహల్ కావచ్చు, ఇవన్నిటిని కూడా అతను కావాలని ఆపాడు అనమాట. అది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వస్తే చంద్రబాబు నాయుడు చేశారు, చంద్రబాబు నాయుడు చేస్తే రాజశేఖర రెడ్డి చేశారు. కానీ ఈ గవర్నమెంట్లో ఈ మెయిన్ మన పలమనేరు నియోజకవర్గం చూసుకున్నామంటే కావాలనే అభివృద్ధి లేకుండా చేశారు. అది మెయిన్గా అండి. ఇదే విధంగా ఈరోజు ఇంకా చిత్తూరు జిల్లాలో నగిరిలో ఉంది, తర్వాత మదనపల్లిలో జరుగుతుందండి. చెప్పండి, ఎట్లా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకోబోతున్నారు ఈవేళ? సార్, ఈ కార్యక్రమం 100% విజయవంతం అవుతుంది. ఎలాంటి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ కూటమి వల్ల తెలుగుదేశం పార్టీకి విపరీతమైన బలం వచ్చింది. ఈరోజు జన సైనికులు కానీ, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా తటస్థులు, ఈరోజు విద్యావంతులు, యువకులు ఎక్కువ మంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదంటే ఈరోజు యువ నాయకుడు ఎవరైతే యువ డైనమిక్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, వారి యొక్క అండదండలతో, వారి యొక్క వెన్నుదండలతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి మద్దతుగా వస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదండి, సాధారణ వ్యక్తులు కూడా ఈరోజు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ సభ చెప్పండి, ఎట్లా ఈరోజు 3 పార్టీలు కూడా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లబోతున్నారు? గత 4.5 సంవత్సరంలో వైసీపీ పాలన ప్రతి ఒక్కరు చూసినారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇసుక దందా, భూదందా, మద్యం దందా, కర్ణాటక నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్మడం, వాళ్ళ వైసీపీ కార్యం ఇవన్నీ ఇవే జరుగుతుంది. కాబట్టి జనాలు కూడా అందరూ అర్థమైంది. ఈరోజు అమరన్న గారికి భారీ మెజారిటీ, కనీవిని ఎరగని రీతిలో భారీ మెజారిటీ అందరూ కలిసి ఇస్తామని